Hi viewers, welcome to Markets at 12 noon. Details loki velladite prastham Nifty 69 points positive ga 11413 వద్ద ట్రేడ్ అవుతోందిగా సెన్సెక్స్ 223 పాయింట్స్ పాజిటివ్ గా 37978 వద్ద మూవ్ అవుతోంది అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే 373 పాయింట్స్ అప్ మూవ్తో 29296 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తోంది అండ్ నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ లో చూస్తే కోటక్ మహీంద్రా బ్యాంక్ 4.5%, జీ ఎంటర్టైన్మెంట్స్ 3%, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 2.72%, ఐఓసీ 2% అండ్ ఎస్బీఐ ఒక 2% వరకు అప్ ట్రెండ్ లో ట్రేడ్ అవడం చూస్తున్నాము అండ్ నిఫ్టీ లూజర్స్ లోకి వెళ్ళినట్లయితే భారతీ ఎయిర్టెల్ nearly 2.5%, HUL 2.22%, S Bank 1.5% and Ultratech Cement 1.23%, Coal India 1 to 1.5% మధ్య డౌన్ ట్రెండ్ లో మూవ్ అవడం చూస్తున్నాము. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ స్టిల్ ఇంకా అదే ట్రెండ్ మెయింటైన్ చేయడం చూస్తున్నాం. కొంతవరకు బెటర్గా కనిపిస్తున్నప్పటికీ కూడా కరెక్షన్ అనేది కూడా మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో ఈరోజు మనం చూస్తున్నాం. మార్నింగ్కి ఇప్పటికీ చూసుకున్నట్టయితే కరెక్షన్ అనేది కూడా ఇంక్రీజ్ అయినట్టు కనిపిస్తుంది మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో. బట్ డిక్లైన్స్ కన్నా చూస్తే అడ్వాన్సెస్ కొంత హయ్యర్ సైడ్లో మూవ్ అవుతున్నాయి. ప్రస్తుతం డిక్లైన్సెస్ 767గా ట్రేడ్ అవుతుండగా అడ్వాన్సెస్ 906 ఆ రేంజ్లో మూవ్ అవుతున్నాయి. ఇక కమోడిటీస్లో కనుక చూస్తే గోల్డ్ 0.26% పాజిటివ్గా 31,890 వద్ద ట్రేడ్ అవుతుండగా సిల్వర్ 0.90% పాజిటివ్గా 38,268 వద్ద మూవ్ అవుతోంది. క్రూడ్ ఆయిల్ చూస్తే 0.20% పాజిటివ్గా 4,069 వద్ద ట్రేడ్ అవుతుండగా న్యాచురల్ గ్యాస్ 0.30% నెగిటివ్గా 197 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇక మోస్ట్ యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో కనుక చూసుకున్నట్టయితే రిలయన్స్ చాలా స్ట్రాంగ్గా మోడల్ చూస్తున్నాం అండ్ బ్యాంక్స్లోని ఇండస్ఇండ్ బ్యాంక్ కావచ్చు, ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి స్టాక్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఓవరాల్గా చెప్పుకోవాలి అంటే బ్యాంక్స్ ఈరోజు చాలా స్ట్రాంగ్గా మూవ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. పిఎస్యూ బ్యాంక్స్ కావచ్చు, ప్రైవేట్ బ్యాంక్స్లో మంచి ర్యాలీ అనేది చూస్తున్నాము. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే క్యాపిటల్ రిలయన్స్ క్యాపిటల్ 2.5%, ఇమామి 2.21%, జిఎంఆర్ ఇన్ఫ్రా 1.5%, అజంతా 1.5%, అజంతా ఫార్మా 1.35% అండ్ రిలయన్స్ ఇన్ఫ్రా 1% వరకు డౌన్ సైడ్లో మూవ్ అవడం చూస్తున్నాము. బీఎస్సీ స్మాల్ క్యాప్ లూజర్స్లోకి చూస్తే స్టెర్లైట్ టెక్నాలజీస్ 9%, అబాన్ ఆఫ్షోర్ 5% అండ్ స్ట్రెయి ఇన్ఫ్రా 4%, లైకా ల్యాబ్స్ 3.68% అండ్ ఇండియా సిమెంట్స్ 3.5% వరకు డౌన్ ట్రెండ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఓవరాల్గా మెన్షన్ మార్కెట్స్ పై విశ్లేషణ ఇచ్చేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రజెంట్ మన స్టడీలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ శేషు గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ వ్యూయర్స్ ప్రజెంట్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూస్తే 9963155572 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది. మీకు ఎలాంటి డౌట్స్ నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హై శేషు గారు. హలో అండి. మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే ఫ్లాట్ నోట్తో డేని ప్రారంభించి అక్కడి నుంచి కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్ హైస్ వైపే ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. ఒక ఫ్యూ పాయింట్స్ కరెక్షన్ అనేది వస్తున్నప్పటికీ కూడా మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా మూవ్ అవుతున్నాయి. ఈ రోజు కనుక చూస్తే నిన్నటి ట్రెండ్ కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే నిన్న అండ్ మొన్న కనుక చూస్తే కొంతవరకు హైస్ నుండి కరెక్షన్ అనేది రావడం చూసాము. బట్ ఈ రోజు చూసుకున్నట్టయితే ఆఫ్టర్ నిన్నటి టూ డేస్ ట్రెండ్ తర్వాత ఈ రోజు అగైన్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా మూవ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. నిఫ్టీ 11,400 అబౌవ్ ట్రేడ్ అవుతూ వస్తుంది అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా 29,000 ఈరోజు డేని స్టార్ట్ చేయడమే 29,000 అబోవ్నే డేని స్టార్ట్ చేయడం చూస్తున్నాము. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మార్కెట్స్లో మార్నింగ్ నుంచి ఈ మిడ్ సెషన్ వరకు మీరు ఎలాంటి ట్రెండ్ని నోట్ చేస్తున్నారు? ఈరోజు ట్రెండ్ కానీ గమనిస్తే యాజ్ యూజువల్గా మనకి కొంచెం ఫ్లాట్గా ఓపెన్ అయింది. అక్కడి నుంచి మార్కెట్ పెరుగుతూనే వస్తుందండి, ఏమాత్రం కూడా కిందకి రాలేదు. ఒకవేళ వచ్చినా కూడా ఇమీడియట్గా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవడం చూస్తున్నాము. ప్రధానంగా మార్కెట్స్ మనం లాస్ట్ కొన్ని రోజులుగా చెప్తూనే ఉన్నాం చాలా బులిష్లో ఉన్నాయి. ఆ తర్వాత ఈవెన్ 11,400 అనుకున్నాం, అక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు అనుకున్నాం. బట్ అది కూడా క్రాస్ అయింది. ఈవెన్ నేను అనుకోవడం ఈరోజు క్లోజింగ్ కూడా దీని అబోవ్నే క్లోజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మనం 11,500 అంటే క్లోజర్గా అది కూడా ఆ లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం రానున్న రోజుల్లో నిఫ్టీ కనపడుతుంది. ఇక ఈరోజు ప్రధానంగా మళ్ళీ బ్యాంక్సే అని చెప్పొచ్చు. 0.5% నిఫ్టీ పెరిగితే 1.2% బ్యాంక్స్ పెరిగాయి. అంటే నిఫ్టీ కన్నా ఎక్కువ 2 రెట్లు ఎక్కువగా బ్యాంక్స్ పెరిగాయి. మళ్ళీ ఈరోజు బ్యాంక్ నిఫ్టీయే మార్కెట్కి స్ట్రాంగ్గా ముందుకు తీసుకువెళ్తుంది. ఈరోజు పెరిగిన బ్యాంకుల్లో కోటక్ ప్రధానంగా ఉంది, తర్వాత ఎస్బీఐ ఒకటి, ఇండస్ఇండ్ బ్యాంకు లీడ్ చేస్తున్నాయి ఈరోజు. ఇంకా బ్యాంక్స్ కాకుండా ఓవరాల్గా నిఫ్టీ పరంగా చూసుకుంటే జీ ఒకటి ఈరోజు ఒక 2.5% దాకా గెయిన్స్లో ఉంది. తర్వాత టీసీఎస్ ఒకటి సర్ప్రైజింగ్గా లాస్ట్ ఒక 1 అవర్ నుంచి లో నుంచి బ్రహ్మాండంగా రికవరీ టీసీఎస్లో చూసాము. ఈరోజు లోగా చూసుకుంటే 1991 అక్కడి నుంచి కూడా రికవరీ 2020 పైన అది మనకి ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది.
ఇక వీక్ అయిన స్టాక్స్లో కానీ చూసుకుంటే భారతి ఒకటి, హిందుస్థాన్ యూనిలివర్ ఒకటి, ఎస్ బ్యాంక్ ఒకటి ఈరోజు వీక్గా ఉన్నాయి. అయితే లాస్ట్ ఫ్యూ డేస్గా చూస్తే మనకి మిడ్ క్యాప్లో సెల్లింగ్ అనేది ఉంది. అయితే ఈరోజు మళ్ళీ మిడ్ క్యాప్ కొంచెం బౌన్స్ బ్యాక్ కావడం చూస్తున్నాము. 800 స్టాక్స్ దాకా అడ్వాన్సెస్ ఉన్నాయి ప్రస్తుతానికి, 600 మాత్రం డిక్లైన్స్ ఉన్నాయి. ఏదేమన్నప్పటికి కూడా మార్కెట్స్ చాలా బులిష్ ఉన్నాయి. ట్రేడర్స్ బై అండ్ డిప్స్ అంటే స్టాక్ ఒక రోజు పడితే కొనుక్కోవడము, ఆర్ ఇండెక్స్ ఒక రోజు 2 రోజుల్లో ఏదో పడితే కొనుక్కోవడం అని చేయాలి. బ్యాంక్స్ కూడా ఎవరి డిప్లో కూడా బై అని చెప్తాను. ఓకే శశి గారు, ముఖ్యంగా చూసినట్టయితే అబ్జర్వ్ చేసుకున్నట్టయితే హెచ్యుఎల్ కొంత టెక్నికలీ స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా ఈరోజు కొంత కరెక్షన్ అనేది రావడం చూస్తున్నాము. హైస్ నుండి ఈ స్టాక్లో ఒక 30 to 35 పాయింట్స్ వరకు కరెక్షన్ అనేది కనిపిస్తోంది. బట్ టెక్నికల్ పరంగా చూసుకున్నట్టయితే చాలా స్ట్రాంగ్గా ఈ స్టాక్ మూవ్ అవుతోంది. ఈ లెవెల్ నుంచి కనుక చూస్తే కొంత మార్నింగ్కి ఇప్పటికీ కూడా చూసుకున్నట్టయితే ఈ స్టాక్ స్టిల్ అదే కరెక్షన్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఈ లెవెల్లో కొంత ఈ కరెక్షన్ ఆగొచ్చుంటారా, లేదా ఇక్కడ నుంచి ఫ్యూ పాయింట్స్ ఇంకా డౌన్ సైడ్లోకి వచ్చే అవకాశం ఉందంటారా? ఇది ఇంకా కొంత వీక్గానే ఉండొచ్చు అండి. షార్ట్ టర్మ్ ట్రెండ్ ఇది వీక్నెస్ అనేది కనపరిచే అవకాశం ఉంది. 1620 దాకా కూడా రావడానికి అవకాశం ఉందండి. ఓవరాల్గా టెక్నికల్గా అంత స్ట్రాంగ్ అయితే లేదు, స్టాక్ వీక్గా ఉంది. నేను కూడా బయింగ్ చేయాలి అనుకునే వాళ్ళు ఇప్పుడు ఇటువంటి స్టాక్స్లో బయింగ్ వెళ్ళొద్దు అంటారండి. ఈ మూమెంటమ్ స్టాక్స్లోనే బయింగ్ వెళ్ళాలి. లైక్ ఇన్ఫ్రా స్టాక్స్ ఒకటి, ఆ తర్వాత ఏవైతే హై బీటా స్టాక్స్ అనుకుంటామో ఈవెన్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఒకటి, తర్వాత బ్యాంక్స్ ఒకటి, ఇటువంటి మార్కెట్తో పాటు మూవ్ అయ్యే స్టాక్స్లో వెళ్ళాలి. ఓవరాల్గా హిందుస్థాన్ యూనిలివర్ వీక్గా ఉంది. రీసెంట్గా మనకి ఇది హై నుంచి కరెక్ట్ అవుతూ వచ్చింది, 1800 నుంచి కరెక్ట్ అవుతూ వచ్చింది. మధ్యలో చిన్న చిన్న బౌన్సెస్ వచ్చాయి. మన ఈ మధ్య కూడా మనకి 1700 నుంచి 1750 దాకా వచ్చింది, ప్లస్ మళ్ళీ అక్కడ నుంచి రివర్స్ అయింది. మళ్ళీ బిలో 1700 వచ్చింది కాబట్టి 1620 అనేది నెక్స్ట్ టార్గెట్గా మనం దీనికి చెప్పొచ్చు. ఓకే శశి గారు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే కొంత టైటన్ కంపెనీ కూడా ఈరోజు స్ట్రాంగ్గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కనుక చూసుకుంటే ఈ స్టాక్ కొంత హైస్ వైపు మూవ్ అవుతుంది. ప్రస్తుతం చూసుకుంటే డే హైస్ వద్ద ఈ స్టాక్ ట్రేడ్ అవుతూ వస్తుంది. సో నెక్స్ట్ లెగ్ ఆఫ్ టార్గెట్స్ అనేది దీనికి ఎలా ఉన్నాయంటారు? టైటాన్ విషయానికి వస్తే అండి, ప్రస్తుతానికి ఈ స్టాక్ అప్ ట్రెండ్ అనేది అటు బేర్ మార్కెట్లో కూడా ఈ స్టాక్లో అప్ ట్రెండ్ ఉంది. ఇది 1000 పైన ప్రస్తుతానికి సస్టైన్ అవుతుంది. బట్ లాంగ్ టర్మ్ ట్రెండ్ అనేది ఇంటాక్ట్లో ఉందండి. కాబట్టి 1200 రూపీస్ దాకా ఇది నెక్స్ట్ టార్గెట్గా మనం చెప్పొచ్చు. అంటే 10 to 15% నెక్స్ట్ ఇమీడియట్ గెయిన్స్ ఉంటాయి. ఇంకా అక్కడి నుంచి ఎంతవరకు వెళ్తుంది? 1200 అయితే మనకి ఒక 10 to 15% ఇక్కడి నుంచి గెయిన్స్ ఉంటాయి. 1200 దాటి దానిపైన సస్టైన్ కాగలిగితే 14 నుంచి 1500 టార్గెట్గా చెప్పొచ్చు. దీని రిజల్ట్ కూడా మనకి బాగుంటున్నాయండి. కాబట్టి నెక్స్ట్ 1 year టార్గెట్గా ఒక 25 to 30% మనం దీన్ని బేస్డ్ ఆన్ రిజల్ట్ చెప్పొచ్చు. బట్ ఏదైనప్పుడు కూడా ఇది కంటిన్యూగా పెరుగుతున్న స్టాక్ అండి. అటు బేర్ మార్కెట్లో ఇంతకుముందు చెప్పినట్టుగా బేర్ మార్కెట్లో కూడా బాగా పెరిగిన స్టాకు. మధ్యలో కరెక్షన్స్ వస్తాయి, బట్ కరెక్షన్స్ ఎప్పుడు వస్తాయని చెప్పలేము. ఇది ఇంకోటి మార్కెట్తో పాటు పోయే స్టాక్ కూడా కాదండి. ఒక శశి గారు, ముఖ్యంగా ఏడీఏజీ గ్రూప్ స్టాక్స్లో కనుక చూసుకుంటే ఎలాంటి యాక్షన్ మీరు నోట్ చేస్తున్నారు? ఏడీఏజీ గ్రూప్లో చూసుకుంటే దాదాపు అన్నీ కూడా వీక్గా ఉన్నాయండి. ఈ మధ్య కొంచెం పెరిగాయి. మళ్ళీ నిన్నటి రోజు వీక్ అయినాయి. మళ్ళీ ఈరోజు కూడా బాగా ఏడీఏజీ ప్యాక్ అన్నీ కూడా వీక్ ఉన్నాయి. ఇవేమీ పెద్ద అంత ఇన్వెస్ట్మెంట్ హోల్డ్ చేయమని అంటే ఇన్వెస్ట్ చేసి హోల్డ్ చేసే స్టాక్స్ అయితే కాదు. ఎవరన్నా రీసెంట్ లోస్లో కొని ఉంటే వాళ్ళు కొంచెం ప్రాఫిట్లో ఉండుంటే ఎగ్జిట్ కమ్మని చెప్తానండి. యావరేజ్ కూడా చేయకండి, ఇటువంటి స్టాక్స్లో కూడా యావరేజ్ కూడా చేయొద్దని చెప్తాను. ఒక శశి గారు, ఇక ముఖ్యంగా ఏషియన్ క్యూస్ కనుక చూసుకున్నట్టయితే నిన్నంతా బాగా వీక్గా ట్రేడ్ అవ్వడం మనం చూసాము. చాలా వీక్గా ట్రేడ్ అయిన ఏషియన్ క్యూస్ ఈరోజు కనుక చూసుకున్నట్టయితే డేని అగైన్ స్ట్రాంగ్ నోట్తో ప్రారంభించడం చూస్తున్నాము. గ్లోబల్లీ కూడా చూసుకున్నట్టయితే ఒక మంచి పాజిటివ్ స్ట్రెంత్ అనేది మనం చూసాము. లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్ కూడా పాజిటివ్ నోట్తో క్లోజ్ అవ్వన కారణం చేత మార్కెట్స్లో కొంత ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది మనకి కనిపిస్తూ ఉంది. అండ్ ఏషియన్ క్యూస్ కన్నా కూడా ఏషియన్ మార్కెట్స్తో కంపేర్ చేసినట్టయితే మన మార్కెట్స్ చూస్తే చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్లో ఫర్దర్ మూవ్ అనేది ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఇక్కడ నుంచి కరెక్షన్ ఇప్పుడు చాలా హైస్ వైపు స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఒక హయ్యర్ లెవెల్స్ నుంచి ఒక ఫాస్ట్ కరెక్షన్ అనేది రావచ్చు అంటారా, లేదా కొంత ఇదే హయ్యర్ ట్రెండ్ అనేది కొనసాగించే అవకాశం ఉందంటారా? చాలామంది మామూలుగా బాగా పెరిగింది కదా అని చెప్పి మనకి సెల్లింగ్ అనేది చేస్తూ ఉంటారండి. అది కరెక్ట్ కాదు. మార్కెట్ ట్రెండ్ని తగ్గట్టుగా మనం మూవ్ చేసి మనం ట్రేడింగ్ పొజిషన్స్ని మనం ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలండి. ప్రస్తుతం ఇప్పుడు బుల్ మార్కెట్లో ఉన్నాము. బుల్ మార్కెట్ కూడా అనగమని అంటే ఒక న్యూస్
ఒక పెద్ద ఈవెంట్ ముందు మనకి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికి అంటే ఇంతకుముందు అంటే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోవచ్చు అనే మనకి న్యూస్ అనేది ఉంది. అయితే ఇప్పుడు అది కాస్త గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయని మళ్ళీ ఆ నెగిటివ్ న్యూస్ కాస్త పాజిటివ్ న్యూస్ అయింది. దాని కారణంగా ఈ విధంగా పెరగడం చూస్తున్నాం మార్కెట్స్. కాబట్టి నా ఉద్దేశం ప్రకారము ఇంకా కొంత ఈ పెరగడం అనేది నెక్స్ట్ కొన్ని రోజులు ఉండొచ్చు. కాబట్టి ఎవరు కూడా సెల్ చేయొద్దు, అంటే షార్ట్ సెల్ చేసినా కూడా కొన్ని సెక్టర్ని సెలెక్ట్ చేసుకోమంటారు. లైక్ మెటల్స్ ఒకటి బాగా పెరిగినప్పుడు మెటల్స్లో సెల్ చేసుకోవచ్చు. ఈరోజు కూడా మెటల్స్ కొంత వీక్ ఉన్నాయి. అదేవిధంగా ఇంతకుముందు మీరు మెన్షన్ చేసినట్టు ఏడిహెచ్ ప్యాక్ ఒకటి ఉంది, అది కూడా వీక్గానే ఉంది. వాటిలో కూడా ర్యాలీస్లో సెల్ చేయమంటారు. బట్ ఓవరాల్గా మార్కెట్స్లో బై అండ్ డిప్స్ అండి. ఎంతవరకు వెళ్తాయి ఇక్కడ నుంచి అంటే ఎగ్జాక్ట్గా చెప్పడం కష్టం, బట్ ఇంకా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఒక శశి గారు, బట్ ఫార్మాలో కనుక చూసుకున్నట్టయితే లాస్ట్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్గా కూడా అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మార్కెట్స్ కొంత హైస్ వైపు ట్రేడ్ అవుతున్నప్పటికీ సెక్టర్స్ వైజ్లో కూడా మనం అప్మో అనేది రావడం చూస్తున్నాము. బట్ ఆ ఫార్మా ప్యాక్లో కనుక చూసుకున్నట్టయితే కొంత ఫ్లాట్ టు కరెక్షన్ ట్రెండ్ అనేది మనం ఎక్కువగా చూస్తున్నాము. ఒక ర్యాలీ తర్వాత ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా కంప్లీట్గా కొంత ఫ్లాట్ టు కరెక్షన్ బేసిస్లోనే మూవ్ అవుతున్నాయి. లైక్ అరబిందో ఫార్మా కావచ్చు, డాక్టర్ రెడ్డీస్ కానీ, లుపిన్, సిప్లా లాంటి స్టాక్స్ అన్నింటిలో కూడా చూసుకున్నట్టయితే కొంత ఫ్లాట్ టు కరెక్షన్ ట్రెండ్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నాము. ఈ రోజు కూడా చూసుకుంటే కొంత మిక్స్డ్ మూవ్స్ అనేది కనిపిస్తున్నాయి. సో ఫార్మా ప్యాక్ అనేది ఫర్దర్గా ఎలా ఉండే అవకాశం ఉందంటారు? కొంతవరకు ఇదే ఫ్లాట్ ట్రెండ్ అనేది కొనసాగొచ్చుంటారే? ఇప్పుడు ఫార్మా ప్యాక్ ఓవరాల్గా ఇదే విధమైన ట్రెండ్ ఉండొచ్చు అండి. దీనికి ప్రధాన కారణం అటు రూపీ ఒకటి స్ట్రెంథన్ కావడం అనేది, మార్కెట్ పెరగడం అనేది రెండు కారణాలు. మార్కెట్ పెరిగితే ఆబ్వియస్గా ఫార్మా లాంటి స్టాక్లో ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం ఆగుతాయండి. ఎట్ ద సేమ్ టైం రూపీ పెరిగితే రూపీ స్ట్రాంగ్ అయితే మనకి ఏవైతే ఎక్స్పోర్ట్స్ ఓరియంటెడ్ ఫార్మా స్టాక్స్ ఉంటాయో వాటికి కొంచెం నెగిటివ్ అవుతుందండి. కాబట్టి దాని కారణంగా మనకి ఈరోజు ఫార్మా స్టాక్స్ ఒక బ్యాక్ స్టెప్ తీసుకున్నాయి. అట్లనే బాగా భారీగా అయితే పట్టలేదండి, స్టడీగానే ఉన్నాయి. భారీగా ఇప్పుడు మీకు అరవిందో ఫార్మా అన్నారు, అరవిందో ఫార్మా రీసెంట్గా పడలేదు, రీసెంట్గా పడింది 720 దాకా వచ్చింది. మళ్ళీ స్టాకు 780 లెవెల్స్కి వచ్చింది. అంటే పెద్దగా పడినట్టు మనకి ఈ స్టాక్ని మనం పరిగణించలేమన్నమాట. ఇంకా పెరిగింది ఇది లాస్ట్ ఫ్యూ డేస్లో 720 నుంచి 780 దాకా వెళ్ళింది. అదేవిధంగా సిప్లా ఒకటి స్టడీగా ఉంది, డాక్టర్ రెడ్డీస్ ఒకటి స్టడీగా ఉంది. కొన్ని స్టాక్స్ మాత్రమే పడుతున్నాయి. ఫార్మా రీసెంట్గా లాస్ట్ ఒక 10 రోజుల్లో పెద్దగా పడింది. 1-2 స్టాక్స్ ఉన్నాయి, లైక్ లుపిన్ లాంటివి ఉన్నాయి. కానీ మెజారిటీ ఫార్మా స్టాక్స్ స్టడీగానే ఉన్నాయి. మరోవైపు కొంచెం ఐటీ కంపెనీస్ పడుతున్నాయి, అది గమనించాలి. నెక్స్ట్ ఫ్యూ డేస్కి ఎవరన్నా వెళ్ళాలి అంటే సెల్లింగ్ వెళ్ళాలి అంటే ఐటీ కంపెనీస్ ఈరోజు బౌన్స్ అయినాయి కాబట్టి మళ్ళీ ఇంకో 1 or 2 days బౌన్స్ ఇంకెంత పెరిగితే చూసుకొని టెక్ మహేంద్ర ఒకటి, ఇన్ఫోసిస్ ఒకటి, ఈ రెండు కూడా సెల్ చేయమని చెప్తాను. ఓకే శశి గారు, జీ విషయానికి వచ్చినట్టయితే ఈరోజు చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది. జీ లాస్ట్ ఒక 2 to 3 days కరెక్షన్ ట్రెండ్ తర్వాత కొంత హయ్యర్ లెవెల్స్ నుంచి ఒక కరెక్షన్ అనేది జీ ఎంటర్టైన్మెంట్లో రావడం చూసాము. బట్ ఈరోజు చూసుకున్నట్టయితే ఒక మంచి బౌన్స్ బ్యాక్ అనేది అబ్జర్వ్ చేస్తున్నాము. ఒక 3% పైగానే ఈ స్టాక్ అప్ సైడ్లో ట్రేడ్ అవుతోంది. టెక్నికలీ మనం చూసుకున్నట్టయితే ఇది స్ట్రాంగ్గానే ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ లెవెల్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఇది ఇంకా ఈ అప్ ట్రెండ్ అనేది ఇంకా కొనసాగే అవకాశం ఉందంటారా, లేదా లాస్ట్ ఫ్యూ డేస్ ఏదైతే కొంతపాటి కరెక్షన్ అనేది చూసామో అది ఎగైనా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందంటారా? ఈ అప్ట్రెండ్ ఇది కొనసాగవచ్చు అండి. కొనసాగి ఇది నేను కూడా 480 దాకా వెళ్ళడానికి అవకాశం ఉందండి. లాస్ట్ 2-3 రోజులు వచ్చిన కరెక్షన్ ఆగిపోయింది. 480 దాకా వెళ్ళచ్చు. ఒక వన్స్ 480 క్రాస్ అయితే నేను గతంలో చెప్పిన టార్గెట్స్ 520 to 540 ఆ లెవెల్స్ నెక్స్ట్ ఒక 3 monthsలో టెస్ట్ చేయొచ్చు. మెయిల్స్ కూడా చూద్దాం. ఆల్టర్నేటివ్లీ వెంకటేశ్వరరావు మెయిల్ చేశారు, నాల్కో 1 year వ్యూతో బయింగ్కి వెళ్ళొచ్చాను అని అడుగుతున్నారు. చూడండి, నేను ఒక మెటల్స్ మీద నెక్స్ట్ ఒక 5-6 నెలలు పెద్దగా పాజిటివ్గా అయితే లేనండి. రీసెంట్గా లో నుంచి బాగా రికవరీ అయినాయి. అటువంటి రికవరీస్ ఉంటాయి తప్ప సస్టైన్ ర్యాలీస్ మెటల్స్లో ఉండకపోవచ్చు. అయినా కూడా మీరు ఒక 1 year 1.5 year అంటున్నారు కాబట్టి కొనుక్కోండి. వెంకట్ మెయిల్ చేశారు, నిఫ్టీ 11,398లో సెల్ చేశారు అండ్ బ్యాంక్ నిఫ్టీ 29,299లో ఫీచర్స్లో సెల్ చేశారు. ఇది హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? నిఫ్టీ ఎంత? నిఫ్టీ 11,398, బ్యాంక్ నిఫ్టీ 29,299. అంటే మీరు ఈరోజు సెల్ చేసినట్టున్నారు 29,299, ఇప్పుడు ఆల్రెడీ 400 చేంజ్ ఉందండి. వద్దండి మీరు ఆ విధంగా. నేను పర్టికులర్గా రిపీట్గా చెప్తూనే ఉన్నాను, బాగా పెరిగింది కదా ఒక షార్ట్లు చేద్దామనే ఒకే ఒక రీజన్, బాగా పెరిగింది కదా అనే రీజన్తో సెల్లింగ్ చేయకూడదండి. మార్కెట్తో పాటు మనం వెళ్ళాలి.
మార్కెట్ పెరుగుతూ ఉంటే బై చేయాలి. ఒకవేళ మీకు పెరగడం అనేది ఐ మీన్ మీకు బాగా రిస్క్ ఇక్కడ ఈ లెవెల్ బాగా పెరిగింది కదా, ఈ లెవెల్లో మనం బై చేయడం కరెక్ట్ కాకపోతే మీరు చేయకండి, ట్రేడింగ్ చేయకండి. సెల్లింగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఎంతవరకు వెళ్తుంది అనేది చెప్పలేము. ట్రెండ్ అయితే మాత్రం పడుతున్నట్టు అనిపిస్తుంది కానీ పట్టలేదు, అది మీరు అబ్జర్వ్ చేయాలి. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. నెక్స్ట్ వీక్లో ఏమన్నా కొంచెం కరెక్షన్ వస్తే అంటే మీరు సెల్ చేసిన దగ్గర నుంచి బాగా పెరిగింది లేదు కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. నెక్స్ట్ కరెక్షన్స్లో మీరు షార్ట్ని క్లోజ్ చేయండి. షార్ట్ని క్లోజ్ చేసి బై చేయండి, రివర్స్ వెళ్ళండి, మీరు బయింగ్ వెళ్ళండి. ఒకటి ఎలక్షన్స్కి ముందు మార్కెట్ ఎంతైనా పెరగవచ్చు అండి. మామూలు టైంలో మనం హోల్డ్ చేసుకోమని చెప్పచ్చు, ఎందుకు బాగా పెరిగితే ఒకసారి సెల్ చేస్తే మళ్ళీ ఎంతో కొంత టైంలో కిందకు వస్తుంది. బట్ ఇప్పుడు మామూలు టైం కాదండి, మనకి ఎలక్షన్స్ ఈవెంట్ ఉంది కాబట్టి ఏదైనా జరగవచ్చు, ఎక్కువగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. రేపు ఎల్లుండిలో కరెక్షన్స్ వస్తే క్లోజ్ చేసేసి మీరు బయింగ్ వెళ్ళమని చెప్తాను. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూద్దాము. ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ ఎస్కాట్స్ ఫ్యూచర్స్లో కరెంట్ లెవెల్లో సెల్ చేయొచ్చాను అని అడుగుతున్నారు. వద్దండి, మీరు ఇప్పుడే ఆన్సర్ ప్రతి ఒక్కరు సెల్లింగ్కి వెళ్ళాలంటున్నారు. బట్ ఐ వుడెంట్ సజెస్ట్ అండి, ఇప్పుడు ఈ లెవెల్లో సెల్ అంటే బాగా పెరిగాయి ఆఫ్ కోర్స్, బట్ డిప్స్లో బై చేయడం అనేది ఇప్పుడు స్టార్ట్ చేయండి. రామవాసురెడ్డి మెయిల్ చేశారు. అరవింద్ ఫ్యాషన్ 620లో తీసుకున్నారు, లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? ఇది డైలీ హయ్యర్ సైడ్ వైపు వెళ్తుంది. ఇది 620లో తీసుకున్నారు. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి, ఇది ఇంకా మరింత ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి 620 మీరు తీసుకుంటే 790 దగ్గర ట్రేడ్ అవుతుంది. నేను కూడా మీది 840 to 850 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం ఉంది, హోల్డ్ చేయండి. రవికుమార్ మెయిల్ చేశారు. ఎస్ఐపి మోడ్లో ఇన్వెస్ట్మెంట్కి ఒక 2 స్టాక్స్ని అడుగుతున్నారు. శేషు గారు 5000 ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. ఒకటండి, ఎస్ఐపికి మీరు ప్రస్తుతానికి తీసుకోవాలి అనుకుంటే ఎల్ఎన్టీ ఫైనాన్స్ని ఒకటి బై చేసుకోండి. తర్వాత బ్యాంకింగ్లో మీకు ఎస్ బ్యాంక్ అని ఒకటి తీసుకోండి. ప్రశాంత్ మెయిల్ చేశారు. రత్నమణి లాంగ్ టర్మ్కి తీసుకోవచ్చుంటారా? వద్దండి, రత్నమణి మీరు లాంగ్ టర్మ్కి అవాయిడ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఆ మెయిల్లోకి వెళ్దాం. రాజు మెయిల్ చేశారు. ఫినోలెక్స్ కేబుల్స్ అండ్ ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ ఈ రేట్లో సెల్ చేసి మళ్ళీ లోయర్ రేట్లో బయింగ్కి వెళ్ళొచ్చుంటారా? ఫినోలెక్స్ కేబుల్స్ వద్దండి, ఫినోలెక్స్ కేబుల్స్ కానీ మార్నింగ్ కూడా చెప్పాము, దీనికి మార్నింగ్ కూడా అడిగినట్టున్నారు. ఫినోలెక్స్ కేబుల్స్ కానీ ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ కానీ ఈ రెండు కూడా ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. మీరు ఎగ్జాక్ట్గా మళ్ళీ ఈ స్టాక్స్ మీరు ఎక్కడ ఎగ్జిట్ అయ్యి ఎక్కడ కొంటారో అనేది మీకు ట్రేడింగ్ స్కిల్స్ ఉండి చాలా జాగ్రత్తగా చేయొచ్చాము. బట్ నేను అనుకోవడము అది కరెక్ట్ కాకపోవచ్చు. ప్రస్తుతానికి రెండు కూడా హోల్డ్ చేయండి. ఫినోలెక్స్ కేబుల్స్ అండ్ ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ రెండు కూడా హోల్డ్ చేయండి. ఓకే సార్, షుగర్ ఈరోజు కనుక చూసుకున్నట్టయితే మెటల్స్ కొంత ఎగైనా కరెక్షన్కి లోన్ అవ్వడం చూస్తున్నాం. మెటల్ ప్యాక్ అంతా కూడా చూసుకున్నట్టయితే కొంత వీక్గానే కనిపిస్తోంది. లైక్ టాటా స్టీల్ కావచ్చు, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందోల్కో అన్నీ కూడా చూసుకున్నట్టయితే కొంత హయ్యర్ లెవెల్స్ నుంచి కొంత కరెక్షన్ అనేది రావడం చూస్తున్నాం. ఒక ర్యాలీ తర్వాత స్టాక్స్లో లాస్ట్ ఒక 2 ట్రేడింగ్ సెషన్స్ నుండి కనుక చూస్తే కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపిస్తూ ఉంది. సో కొంతవరకు మెటల్స్లో ఒక ర్యాలీ అనేది కొంత ఆగిందని చెప్పుకోవచ్చు అంటారా? అట్లని ఆయన చెప్పలేమండి, బట్ ఒక చిన్నపాటి ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడింది. బట్ ఉన్న సెక్టార్లో కొంచెం అంటే మనకి నిఫ్టీ కాంపనెంట్స్ సెక్టార్లో బ్యాంకింగో లేకపోతే వేరేనో ఫార్మానో ఇట్లా చూసుకుంటే మనకి మెటల్స్ అంతా ఫస్ట్ ఐటీ కంపెనీస్ వీక్ ఉన్నాయి, దాని తర్వాత మెటల్స్ వీక్ ఉన్నాయండి. ఓకే, రవి మెయిల్ చేశారు. ఆర్బిఎల్ బ్యాంక్ అక్యుములేట్ చేసుకోవచ్చా ఇక్కడ ఈ లెవెల్లో? డెఫినెట్గా చేసుకోవచ్చు అండి, ఇన్వెస్ట్మెంట్కి చేసుకోవచ్చు. నెక్స్ట్ మెయిల్ చూద్దాం. యోగేంద్రనాథ్ మెయిల్ చేశారు. ఐడిఎఫ్సి ఫస్ట్ 50.3లో ఫ్యూచర్స్లో తీసుకున్నారు. ఇది ఎగ్జిట్ అవ్వమంటారా? ఏ లెవెల్లో ఎగ్జిట్ అవ్వమంటారు? ఇప్స్ ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి. ఓవరాల్గా ఐడిఎఫ్సి ఫస్ట్ చాలా రోజుల తర్వాత పెరగడం స్టార్ట్ అయింది. 54 to 55, 56 ఆ లెవెల్స్లో ఎగ్జిట్ కాండి. ఓకే, రావు మెయిల్ చేశారు. కెమికల్ సెక్టర్లో ఏదైనా మల్టీ బ్యాగర్ అయ్యే స్టాక్ని సజెస్ట్ చేయమని అడుగుతున్నారు శేషు గారు. ఎగ్జాక్ట్గా చెప్పడం కష్టం అండి, మల్టీ బ్యాగర్ అయ్యే స్టాక్స్ చూడాలండి. ఈ నెక్స్ట్ ఈ క్వార్టర్ రిజల్ట్ చూసుకొని మీకు ఏమైనా చెప్తామండి. వినయ్ మెయిల్ చేశారు. లుపిన్ 804లో తీసుకున్నారు. ఇది 5% లాస్లో ఉన్నారు. హోల్డర్ సెల్ హోల్డ్ చేయమంటారండి. లాంగ్ టర్మ్కి 5 to 6% పెద్ద
ప్రాబ్లం ఏం లేదు. అందులో చిన్న కంపెనీస్లో ఉంటే మనం భయపడాలి. లుపిన్ రీసెంట్గా బాగా పడిన స్టాక్ అండి, లాంగ్ టర్మ్కి బాగానే ఉండొచ్చు, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. శ్రీరామ్ మైల్ చేశారు, ఎస్ బ్యాంక్ 238లో సెల్ చేశారు. షార్ట్ టర్మ్ మీతో ఇది కంటిన్యూ చేయమంటారా లేదంటే ఎగ్జిట్ అవ్వమంటారా? 300 షేర్స్ని తీసుకున్నారు. ఎస్ బ్యాంక్ 238లో సెల్ చేశారు. అంటే ఓకే, మళ్ళీ కొనుక్కోవాలని అడుగుతున్నారా? యా, కొనుక్కోవచ్చండి. మీరు యాక్చువల్గా కంటిన్యూ చేసుకోవాల్సింది, బట్ అన్ఫార్చునేట్గా మీరు అమ్మేశారు. మళ్ళీ ఇది ఇంకొక సెకండ్ లెగ్ ఆఫ్ ర్యాలీ స్టార్ట్ అయింది. 240 పైన సస్టైన్ కాగలిగితే 280 ప్లస్ నెక్స్ట్ లెవెల్స్గా వెళ్ళచ్చు. ఒక శశిగారిక ఫైనలీ మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే ఈ వీక్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఒక 1 or 2 days మినహాయించి మార్కెట్స్ ఈ వీక్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా మూవ్ అయ్యాయని చెప్పుకోవచ్చు. సో ఈరోజు వీక్లీ ట్రేడింగ్ లాస్ట్ డే కాబట్టి సెకండ్ హాఫ్లో మార్కెట్స్లో కొంతవరకు ఏమైనా హయ్యర్ లెవెల్స్ నుంచి కరెక్షన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? అండ్ నెక్స్ట్ వీక్ ట్రెండ్ అనేది కూడా ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఐ మీన్ కొంతవరకు ఇదే ర్యాలీ అనేది కొనసాగొచ్చు అంటారా, లేదా ఇక్కడ నుంచి కొంత వీక్ అవ్వచ్చు అంటారా మార్కెట్స్? లేదంటే పెద్దగా ఏమీ వీక్ అంటే సడన్గా ఏదో ఒకరోజు పడచ్చేమో చెప్పలేము, బట్ ఓవరాల్గా మార్కెట్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయని చెప్పచ్చు. థ్యాంక్ యూ శశి గారు. వ్యూస్ ప్రస్తుతం చూస్తే నిఫ్టీ 77 పాయింట్స్ పాజిటివ్గా 11,420 వద్ద ట్రేడ్ అవుతుండగా, సెన్సెక్స్ 250 పాయింట్స్ పాజిటివ్గా 38,003 వద్ద మూవ్ అవుతోంది. బ్యాంక్ నిఫ్టీ 425 పాయింట్స్ పాజిటివ్గా 29,348 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. ఇది వాల్టీ మార్కెట్ సెట్ 12. స్టే విత్ us.